షాలేం రాజన్న వచ్చే ముందు రోజు అంటుంది. కానీ షాలేం అన్న వచ్చిన రోజు కూడా ఆ అమ్మాయి ఫస్ట్ లైన్‌లో కూర్చొని ఆరాధిస్తుంది. షాలేం అన్న గారితో ఇక్కడ ఫోటో దిగింది. మరి చెప్పలేకపోయిందా? అదే అడిగాం మేము గూడా. అది ఇందాక మన వాళ్ళు చూపించారు. ఆ ఫోటో అదే గదా! చూపించారు. ఆ చెప్పాలి గదా! ఒక్కటే ముందు రోజే డౌటన్నా. ఇట్లా బలాత్కారం జరిగుంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పెద్దాయన ఆయనతో చెప్పొచ్చుగా? దీన్ని బట్టి చెప్పలా. తెలిస్తే ఆ అమ్మాయి చెప్పేది ఫేక్, అబద్ధం. అంతే. ఖచ్చితంగా 100కి 200% అబద్ధము. హ్మ్. ఒక దైవ సేవకుడి మీద నింద. నింద. ఇదే నింద ఇక్కడ ఉన్న ప్రతి పాస్టర్లు ప్రతి ఒక్కరు చూస్తున్నారు గానీ, ఈ ఒక్క నింద మన మీద కూడా వస్తదేమో వచ్చినట్టే గదా! అందరు పాస్టర్లు ఇలాంటి వాళ్ళే గదా! అని అనుకోవడం లేదెందుకు? అవును. అది గదా! రైట్. సపోర్ట్ చేసే బదులు ఇది తప్పు, అబద్ధమా, నిజమా అని తెలుసుకోవాలి. హ్మ్. తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి. అవును. ఇప్పుడు షాలేం రాజు గారు అన్న వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసింది అక్కడ. చెప్పుకోవాలి. లేకుంటే అమ్మాయి చెప్పకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పాలి గదా! ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళాను, మా అమ్మకి చెప్పాను, ఇతను పాస్టర్ గారు వచ్చి మా అమ్మ వాళ్ళకి చెప్పాడు అంటుంది. నెక్స్ట్ డే షాలేం అన్న వచ్చారు. షాలేం అన్నతో చెప్పుకోవాలి గదా ఈ మాటలన్నీ. అవును. మరి అసలు మీతోనో చెప్పలేదు. అందులో ఏమైనా వాస్తవం ఉంటే చెప్తది. ఏం లేకపోతే వాస్తవం లేదన్న. మీతోనో ఏం చెప్పలేదు. షాలేం రాజు గారితో ఇంకేం చెప్తది? వాస్తవం లేదు. రైట్. నెక్స్ట్ డేనే ఇది జరిగింది. ఇంతకు ముందు రోజు జరిగింది. నెక్స్ట్ డే అన్న వచ్చారు. అంత అమ్మాయి అక్కడ అన్న పక్కనే నిలబడి ఫోటో తీయించుకుంది. మరి చెప్పలేకపోయిందా? మీరు పంపించిన సేవకుడు ఇలా ఇలా చేశాడు. చేశాడు అని. ఆ, నా జీవితం ఏంది అని అక్కడ దాకా 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత పోలేకపోతే ఆ రోజే అడగొచ్చు కదా, అయిపోయేది. అంటే దీన్ని బట్టి ఏంది అంటే అన్యాయంగా నింద వేస్తుంది. అంత వేస్తుంది. అది రైట్. అన్న. రైట్. ఇంకొక విషయం మాట్లాడతాను. సేవ్ చేసేది.